యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయి 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ మాసం అనగా డిసెంబర్ 18th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశమైన పిల్లలందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే యెషయి సంతానం ముద్దుగా నరకబడింది. కారణం దైవోగ్రత. ఆనాడు దేవుని ప్రజలు దేవుని వెంబడించకుండా దయ్యాలు వెంబడించారు. తద్వారా ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. తద్వారా అది నరకబడినట్టుగా ముద్దుగా మారిపోయింది. కానీ ఆ ముద్దు నుండి చిగురు పుడుతుంది. ఆయనే నీతి చిగురు, యేసు ప్రభువారు. ప్రైజ్ జీసస్. ఆనాడే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందే 700 సంవత్సరాలకు ముందే దేవుడు యెషయి ద్వారా ఈ ప్రవచన వాక్యాన్ని తెలియజేశారు. దాన్ని నెరవేర్పే యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద కాలు పెట్టడం. అదే నిజమైన క్రిస్మస్. ఎస్, నరకబడిన మొద్దు నుంచి చిగురు పుట్టింది. ఎస్, పాడైపోయిన మానవాడిని బాగు చేసి, ఆత్మీయంగా పతనమైపోయిన మానవాడిని, చీకట్లోకి వెళ్ళిపోయిన మానవాడిని వెలిగించడానికి నజరేయుడైన యేసు ఈ లోకంలోనికి వచ్చారు. గొప్ప వెలుగును తీసుకొని వచ్చారు. ఎస్, ఆ దేవుణ్ణి ఎవరైతే తమ హృదయంలోనికి అంగీకరించి పాప క్షమాపణ పొందటానికి ఇష్టపడతారో, ఆయన ప్రభువు అంగీకరిస్తారో, వారికి దీవెన, నిత్య జీవం, పరలోక రాజ్యం. ఎస్, అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఇది మనందరూ తెలిసిందే. కానీ ఈ పండుగ దినాల్లో ఇలాంటి వాక్యాలు ధ్యానించడం మనకి ఆశీర్వాదం. రెండోది ప్రొఫెసీ. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టింది, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించింది. ఆత్మీయంగా మొద్దుగా మారిపోయావా? దేవుడు నిన్ను చిగురింప చేయబోతున్నారు. పడిన నిన్ను తిరిగి లేవనెత్తబోతున్నారు. ఎస్, అలాగే ప్రభు అంటున్నారు, ఒకరు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, అనారోగ్యపరంగా, కుటుంబపరంగా మూడుబారిపోయావా? ప్రభు అన్నారు, చిగురు పుట్టిస్తా. నీ వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించినట్టుగా నువ్వు మళ్ళీ నీ బిజినెస్, మళ్ళీ నీ జాబ్ విషయంలో, మళ్ళీ నీ కుటుంబం విషయంలో, మళ్ళీ నీ పరిచర్య విషయంలో, అన్ని విషయాలు దేవుడు దీవించి ఆత్మల సంపాదన, ఆర్థిక సమృద్ధి, ఇటు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నారు. ఇటు ఆర్థికంగా అన్నీ కోల్పోయి మూలన పడిపోయావా? అద్భుతంగా దేవుడు నేను లేవనెత్తి పూర్వం కంటే ఇంకా గొప్ప స్థాయికి నేను లేవనెత్తబోతున్నాడు. ఇది ప్రాపసీ. నమ్ము. వచ్చే సండే ప్రాపర్టీకి సండే మరియు క్రిస్మస్ మెసేజ్లు ఉంటాయి. మర్చిపోవద్దు. ప్రార్థన ఆశ్చర్యకార్యాలు చేయవాడ నీ కొందనాలయ్యా. ఎవరు ఈరోజు ఈ ప్రార్థనలోకి ప్రతి బిడ్డ దర్శించండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని ఆ ప్రవచన నెరవేర్పు యేసు ప్రభు రాకడ ద్వారా జరిగింది. అయ్యా, మూడు బారిపోయిన మా జీవితాన్ని చిగురింపు చేయడానికి, అయ్యా, వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించడానికి కృపనిచ్చావు. మా జీవితాల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా, ఆత్మీయంగా, అనారోగ్యపరంగా, కుటుంబపరంగా ఆయన మూడు బారిపోయి ఉన్నారో, నరకబడి ఉన్నారో, చిగురించుద్దంటున్నావు ప్రవచనం ద్వారా. యేసు నామములో మంచి జాబ్స్ వచ్చునుగాక. యేసు నామములో మనం గ్రూప్ 2 రాసిన వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చునుగాక. ఆయన నర్సెస్గా జాబ్స్ రాశారు, వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చునుగాక. అద్భుతాలు చేయండి. విద్యార్థులను దీవించండి, యవనస్తులను దీవించండి, పడిపోయిన తిరిగి లేవనెత్తండి. ఈ పండుగ దాన్ని ఆత్మ వర్షం ప్రతి ఒక్కరిపైన, క్రిస్మస్ దీవెనలు ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. ఆయన అందరికి కావాల్సిన అవసరాలు తీర్చండి. బట్టలు కొనుక్కోవాలా, అన్నీ కావాల్సినవి, ఆయా బంధుమిత్రులతో సెలబ్రేట్ చేసుకోవాలి, మందిరంలో సెలబ్రేట్ చేసుకోవాలి, కావాల్సినవన్నీ సమకూర్చండి. క్యాలెండర్ ఒక స్పెషల్ కానుకలు కొన్నారు. సమృద్ధిలో ఫైనాన్షియల్ మెరాకులు, బిజినెస్ కూడా దీవించండి. అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఇవ్వండి, పేమెంట్స్ ఇవ్వండి, అద్భుతంగా బ్లెస్ చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ జరుగుతున్న బిడ్డలను కూడా దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరిని పెళ్లి కాలని పెళ్ళి అవ్వాలి, గర్భఫలం గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుప్రసలు పొందాలి. ప్రతి ఒక్కరిని రక్షించండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏసునామములో నీకు స్వస్థత కలుగునుగాక. నీ చీకటి వెలుగుగా మారు, నీ వ్యాధి నార్మల్ వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. అలాగే ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అద్భుత రీతిలో కృప తెరవండి. అయ్యే సర్కస్ గ్రౌండ్ వాళ్ళకి మంచి మనసు ఇచ్చి మార్చి 2nd వీక్ వరకు కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.